ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. వినాయకునికి ప్రీతికరమైన ప్రసాదాలు చేయబోతున్నాను. పాల తాలికలు, పప్పుల ఉండ్రాళ్ళు. అవి ఎంత ఈజీగా చేసుకోవచ్చు. నేను 2 రకాల ప్రసాదాలు రెడీ చేస్తున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. పప్పుల ఉండ్రాళ్ళకి ముందుగా పెసరపప్పు కావాలండి. ఇదిగోండి పెసరపప్పు తీసుకున్నాను కదండి. ఇది 120 ml అండి. ఇప్పుడు ఇది ముందుగా మనం చక్కగా ఒకసారి 2 సార్లు కానీ కడిగేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన ఉంచుకుందామండి. ముందు కడిగేసి ఇలా నానపెట్టుకోవాలండి. పప్పు ఇలా నానపెట్టుకుంటే బాగా చక్కగా మెత్తగా ఉడికిపోద్దండి. కప్పు కదండి, దీంట్లో మనం 2 కప్పులు వాటర్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. ముందుగా బాండీ పెట్టుకుని స్టవ్ ఆన్ చేస్తున్నానండి. ఇవ్వండి, ఒక గ్లాస్ వాటర్కి వేసాను. ఇవి కొంచెం వేడవ్వాలండి. ముందుగా ఇందులో 1 స్పూన్కి బెల్లం వేసానండి. రుచికి చిటికెడంత సాల్ట్ అండి. 1 స్పూను నెయ్యి వేసానండి. ఇలా నీళ్లు మరుగు పట్టగానే మనం ఇందులో పిండి యాడ్ చేసుకోవాలండి. కొంచెం బెల్లం కరంగానే వేసేద్దాం. ఇదిగోండి, ఈ కప్పు పిండి తీసుకున్నానండి నేను. పిండి పోయంగానే ఫ్లేమ్ తగ్గించుకోవాలండి. ఇది తడిపిండి అండి, పొడిపిండి కాదు. తడిపిండితో చేస్తానండి ఉండ్రాళ్ళని, పాల తాలికలైనా స్మూత్గా వస్తాయి అన్నమాట. కొంచెం తడిపిండితో చేస్తానండి, ఒక రవ్వ గట్టితనం అనిపిస్తుంది. నోట్లో పెట్టుకోగానే కరిగిపోవాలంటే తడిపిండే కరెక్ట్ అండి పాల తాలికలకి. 2 నిమిషాలకు ఒకసారి చూసుకోవాలండి. ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఇలా బాయిల్ అనేది అవ్వాలి. మూత పెట్టేస్తున్నానండి. ఇప్పుడు ఇలా మనం పిండి పోసుకున్నప్పుడు వాటర్ సరిపోలేదనుకోండి, మనం అప్పటికప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా కొద్దిగా తడి చేయి చేసుకొని, వేడిగా ఉంటుంది కదండి, మనం కలుపుకోవాలి. ఉండలనేది లేకుండా మనం తయారు చేయాలండి పిండిని. చూసారు కదండి, ఇలా మెత్తగా అయ్యే వరకు మనం కలుపుకోవాలి ముద్దనే. ఇది సగం తీసుకుంటున్నానండి. పాల తాలికలకి పప్పుల ఉండ్రాళ్ళు కూడా ప్రిపేర్ చేస్తున్నానని చెప్పాను కదా. ఇప్పుడు మనం పాల తాలికలు ఉండ్రాళ్ళు కూడా చేసేస్తాం. పెసరపప్పు పెట్టుకున్నాం కదండి. అదిగోండి, అలా 2 పొంగులు రాగానే మనం ఇలా ఉండ్రాలు చేసుకున్నాం కదండి, ఇవి ఇందులో వేసేసుకోవాలి. ఇవి వేసుకొని కూడా ఇలాగా మనం కలుపుకోవాలండి. చూసారండి, పప్పులో ఉండ్రాలు కూడా ఉడికిపోయాయి. ఇదిగోండి, ఇలాగా ఉడికిపోవాలి. ఇదిగోండి, అలాగా లోన తెలుపు అనేది లేకుండా బాల్స్ అన్ని ఇలా చక్కగా బాయిల్ అవ్వాలండి. ఇప్పుడు మనం ఇందులో బెల్లం వేసేసుకుందాం. ఇదిగోండి, బెల్లం వేస్తున్నాను. ముందుగా కప్పు వేసానండి. ఇంకో పావు కప్పుకి వేయాలండి, ఎందుకంటే మనం పెసరపప్పు యాడ్ చేసాం కదా. కప్పుకి కప్పు పావు బెల్లం పడుతుందండి. ఇదిగోండి, ఇలా పావు కప్పుకి. అలాగే ఒక 2 స్పూన్లు కొబ్బరి తురుమండి. ఇలా బెల్లం వేసిన తర్వాత కూడా ఒక పావు గంట పాటు ఉడకాలండి. ఇదిగోండి, 1 స్పూన్కి ఇలాచీ పౌడరు. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బెల్లం వేసిన తర్వాత ఇలా ఉడికించుకోవాలండి. బాలు ఇందాక చాలా వేడిగా ఉందండి, చూపించడం అవ్వలేదు. ఇదిగోండి, ఇలా పచ్చిగా లేకుండా లోన చక్కగా ఉడికిపోవాలండి. అప్పుడు మనం తినడానికి ఎటువంటి ఇబ్బంది, పిండి తగలడం కానీ ఉండదన్నమాట. చూసారండి, పప్పుల ఉండ్రాలు రెడీ అయిపోయాయి. పప్పుల ఉండ్రాలు చూసారండి, రెడీ అయిపోయాయి. ఇదిగోండి, ఇలా చక్కగా దగ్గరగా ఉండాలండి. ఇలా దగ్గరగా ఉండాలండి. కొంచెం మనం ఒక రవ్వ లూజుగా ఆపేస్తే ఇంకా దగ్గరే అయిపోద్ది అనమాట. ఇలా చక్కగా బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. మేము ఇందులో జీడిపప్పు, కిస్మిస్ అలాంటివి ఏమీ చెప్పలేదండి. అత్తయ్య గారు చెప్పాను, చాలా నుంచి చేస్తున్నాం కదా, నేను ఈ విధానంగా చేస్తాను కాబట్టి నేను ఇలా చేశానండి. ఇవి ఇవాళ కదండి, మనం ఈ రోజు చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ తెల్లవారి కూడా తినవచ్చు అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 డేస్ కూడా ఉంటాయండి.
వినాయక చవితి విఘ్నేశ్వరికి చాలా ఇష్టకరమైనవి ప్రీతికరమైన ప్రసాదాలు రెడీ అయిపోయి చూశారు కదా. ఇలా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చూసారు కదా, ఈజీగా చేశాను నేను.